హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. అంతకంటే ముందు మనకు ఒక పాత సీన్ అనేది చూపిస్తారు. అందులో మన మెయిన్ లీడ్ హీరోయిన్ అనమాట. ఇందులో ఒక దేవదూత, కానీ తను అనేది ఈవిల్ స్పిరిట్స్ ని తరిమి కొట్టడానికి చాలా మందితో ఫైట్ చేస్తూ ఉంటే, తనతో పాటు పనిచేస్తున్న కొంతమంది సహాయకులతో కలిసి ఆ స్ట్రాంగ్ అయిన ఈవిల్ స్పిరిట్ తోటి అనేది ఫైట్ చేస్తుంది. కానీ అందులో మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ఫెయిల్ అవుతుంది. అలా తను ప్రెసెంట్ లో ఉన్న భూలోకంలోకి తన ఆత్మ అనేది వస్తుంది. అది కూడా మన ఆర్ఫనేజ్ లో ఉన్న హీరోయిన్ బాడీ లెక్క అనేది వెళ్తుంది. కానీ అంతకంటే ముందే తనకి కార్ యాక్సిడెంట్ అయి కింద పడిపోయి ఉంటుంది. అలా లాస్ట్ స్టేజ్ లో ఉంటూ ఉంటే అప్పుడే వాళ్ళ సిస్టర్ కూడా యాక్సిడెంట్ అయి ఉంటుంది. కానీ హీరోయిన్ అసలు పట్టించుకోకుండా ఏమి కానీ వాళ్ళ సిస్టర్ దగ్గరికి అనేది వెళ్ళేసరికి హీరోయిన్ అక్కడికక్కడే చనిపోతుంది. అందరూ కూడా హీరోయిన్ చనిపోయిందని తన కోసం అన్ని కూడా రెడీ చేసి ఏడుస్తూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ పేరు వచ్చేసి జాయ్ ఉంటుంది. తనేమో నవ్వుకుంటూ, డాడీ మన ప్లాన్ చాలా సక్సెస్ అయింది కదా, నిజంగా తను చనిపోయిందని చెప్పేసరికి అవును మనకు కావాలనే కదా తను అడాప్ట్ చేసుకుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే మన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి సూనింగ్ అయి ఉంటుంది. తను ఒక అడాప్ట్ చేసుకుంటారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే తన సొంత కూతురు అనేది ఎలాగో చనిపోతుందని, అందుకే తన ఫేట్ ని చేంజ్ చేయడానికి హీరోయిన్ అడాప్ట్ చేసుకుని హీరోయిన్ కావాలని వాళ్ళు కార్ యాక్సిడెంట్ చేపించుంటారు. అవన్నీ కూడా ఒక్కసారిగా హీరోయిన్ కి గుర్తొచ్చి తన కళ్ళనే తెరిచి లేచి నిలబడుతుంది. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ ఒక దయ్యమని తను మమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి ఏడుస్తూ అంతా కూడా ఎన్నికి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ దగ్గరికి అనేది వస్తుంది. అక్కడున్న వాళ్ళ సిస్టర్ ని గట్టిగా గొంతు పట్టుకునేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో భయపడిపోతూ, నన్ను ఏం చేయదు, కావాలంటే నీకు ఎక్స్ట్రా మనీ ఇస్తాము, నీ లాస్ట్ కోరిక ఏదుంటే అడగమని చెప్పేసరికి వాళ్ళ నాన్న ఒక్కసారిగా హీరోయిన్ టచ్ చేస్తే తన చేయి చాలా వామ్ గా కనిపిస్తుంది. అలా కనిపించేసరికి అంటే హీరోయిన్ అసలు చనిపోలేదు, తన బతికే ఉంది, ఇదంతా కూడా తను కావాలనే యాక్టింగ్ చేసిందని చెప్పి, ఎలాగైతే నువ్వు చాలా బతుకున్నావు అది చాలమ్మా, పద మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని చెప్పేసరికి హీరోయిన్ కోపం వస్తుంది. అదే కోపంతో మీరే కదా కావాలనే కార్ తోటి చంపాలని చూపించారు, అలాగే నాకున్న ఫేట్ మొత్తాన్ని కూడా మీ కూతురికి వచ్చేలా చేశారు, అలాంటప్పుడు నేను మీ దగ్గరికి ఎందుకు వస్తానని చెప్పి కోపంగా తన ఫోటో పాడేసేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ చేతిలో బంగారు కలర్ గా ఒక మ్యాజిక్ అనేది వస్తుంది. అవన్నీ చూసి హీరోయిన్ నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. తను ఎందుకు ఇంత రూడ్ గా మారింది, తను చనిపోలేదా అంటే, అమ్మ నేను చనిపోతానా అని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అడిగేసరికి లేదు, ఆల్రెడీ తను ఒకసారి చనిపోయింది కాబట్టి తన గురించి పట్టించుకోవాల్సిన పని లేదని అంటారు. తర్వాత హీరోయిన్ ఏమో తనని తాను చూసుకుంటుంది. పాస్ట్ లైఫ్ లోనేమో తను ఒక మంచి ప్రిన్సెస్ లాగా ఉంటాయి, ఇప్పుడేమో నార్మల్ డ్రెస్లు వేసుకొని అయితే సరే తన స్ట్రెంత్ ఫుల్ తెచ్చుకోవాలని తన పని తను చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వచ్చేసి, ఇదిగో ఈ షేర్స్ పైన ఈ ఫైల్లో నా సాయం చేయని చెప్పేసరికి హీరోయిన్ ఆ ఫైల్ చూసి, నేను ఎందుకు సాయం చేయాలి, ఇవి గ్రాండ్ పా చనిపోతూ నాకు ఇచ్చినట్టు అని చెప్పేసరికి అవును కదా, కానీ నువ్వే మా సొంత కూతురు అనుకైనా, నువ్వు ఒక అడాప్టెడ్ కూతురువి, అలాంటప్పుడు నీకు వీటిలో వాటా ఎందుకు ఇస్తాను, సాయం చేసి ఇవన్నీ కూడా మా కూతురుకు వచ్చేటట్టు రాయమని చెప్పేసరికి హీరోయిన్ అసలు ఒప్పుకోదు. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో, నువ్వెందుకు అలా ఒప్పుకోవు, నేను సొంత కూతురు అని చెప్పేసరికి, సొంత కూతురు అయితే ఏంటంటే మీరు నన్ను ట్రీట్ చేసినందుకు, అలాగే కావాలని చంపాలని చేసినప్పుడు నేను ఎందుకు ఇలా చేస్తానని చెప్పేసరికి వాళ్ళ నాన్నుండి, నేను చాలా కేర్ చేసి తప్పు చేసినట్టున్నాను, నీకు ఒక లెసన్ నేర్పిస్తాను ఉండని తనని కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ తన మ్యాజిక్ వాడి తన సిస్టర్ అనేది కొట్టేటట్టు చేస్తుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఉండి, నాన్న నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను ఏం చేశానని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో, నన్ను క్షమించి తల్లి, ఇది పొరపాటున నీకు తగిలింది, నా చేయి నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను, అందుకే ఇది నీకు తగిలిందని చెప్పేసరికి హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటే, ఇది కూడా నీ పనేనా, ఇలాంటి పిల్లలు అసలు మా ఇంట్లో ఉండాల్సిన పని లేదు, ఇదిగో ఈ పేపర్ ఏంటో చూసావా, మీ ఇద్దరు ఫేట్ కూడా చేంజ్ చేసేది, నీకు ఎలాగో బ్యాడ్ లక్ వచ్చింది కాబట్టి మా ఇంట్లో ఉండాల్సిన పని లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ సొంత పేరెంట్స్ ఒక విలేజ్ లో ఉంటారంట, ఆ విలేజ్ లోకి వెళ్ళి వీళ్ళు పొలం పనులు చేసుకోపో, మా ఫ్యామిలీలోకి అసలు రావాల్సిన పని లేదని చెప్పి కోపంగా, అలాగే ఇక్కడున్న వస్తువులన్నీ కూడా నీకు సంబంధించినవి ఏంటివి కూడా కాదు, మేమే కదా నీకు కష్టపడి కొనిచ్చింది, ఇన్ని రోజులు కూడా లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి మమ్మల్ని తిరిగి ఎదురు మాట్లాడుతున్నామని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా కోపంగా చూసేస్తే వాళ్ళు భయపడిపోతారు. అది చూసిన హీరోయిన్, సరే మీ విష్ ప్రకారమే నేను చేస్తానని చెప్పి ఇన్ని రోజులు కూడా తన ద్వారా వచ్చిన ఫ్యామిలీ లక్కి మొత్తం కూడా హీరోయిన్ లాగేసుకుంటుంది. అది చూసిన వెంటనే వాళ్ళ బాడీలో ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది. అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఉండి, అమ్మ నాకు ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి, చెప్పాను కదా నేను లేకపోతే ఫ్యామిలీ అసలు ఉండదని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి వాళ్ళ నాన్నేమో, నువ్వే మళ్ళీ ఇక్కడ
ఇక్కడికి వస్తామని చెప్తుంటుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఉండి, మమ్మీ నాకు ఎందుకో ఇక్కడ చాలా కోల్డ్గా అనిపిస్తుంది, అలాగే ఏదో పెయిన్ వస్తుందని చెప్పేసరికి అవేం పట్టించుకోద్దమ్మా తను వెళ్ళిపోయింది కదా అని అంటూ ఉంటే, అప్పుడే హీరోయిన్ బయటకు వచ్చేసరికి తనకి బ్లాక్ ఎనర్జీ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్లాక్ ఎనర్జీ మాట్లాడే మాటలు కూడా హీరోయిన్ అనేది వినిపిస్తూ ఉంటాయి. అది ఎవరో కాదనమాట, దయ్యాలై ఉంటాయి. అవన్నీ చూసిన హీరో నవ్వుకుంటూ బయటకు వెళ్ళేసరికి అప్పుడే కొన్ని లగ్జరీ కార్స్ అన్ని కూడా హీరోయిన్ ఎదురుగా వచ్చి నిలబడిపోతాయి. అది చూసి అందులో ఉన్న ఒక పర్సన్ ఏమో ఫోన్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. తన పేరు వచ్చేసి లూచింగ్ అయి ఉంటుంది. అది చూసుకున్న వెంటనే అప్పుడే హీరోయిన్ ఫోన్ కూడా మోగడంతో కట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి కట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి, అంటే తనే మా సిస్టర్ అని తెలుసుకుని చాలా హ్యాపీగా, అంటే నీ పేరేనా లూజింగ్ అని చెప్పేసరికి, అవును నా పేరే, మీకేంటంటే బాధ అని చెప్తూ ఉంటే, నేను ఎవరు నీకు ఇంకా గుర్తులేదా, నేను మీ బ్రదర్ అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏదో తేడాలాగా ఉన్నాడని చెప్పి కోపంగా తన చేపట్టుకొని వాళ్ళ బ్రదర్ని కింద పడేస్తుంది. అది చూసిన వాళ్ళ బ్రదర్ ఏమో నిజంగా నేను నీ సొంత బ్రదర్ని అని చెప్పేసరికి, ఇదిగో డిఎన్ఏ పేపర్స్ కూడా నీకు చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయి, నాకు చాలా పెయిన్ వస్తుంది అని చెప్తే హీరోయిన్ కూడా సర్లే అని చెప్పి వదిలేస్తుంది. అలా హీరోయిన్ వాళ్ళ బ్రదర్ లేచిన వెంటనే, ఇదిగో ఈ డిఎన్ఏ పేపర్స్ అన్న చూడు, నీకు అప్పటికైనా కన్ఫర్మ్ కలుగుతుందని హీరోయిన్కి ఇచ్చేసరికి హీరోయిన్ కూడా అవును కదా అని డిఎన్ఏ పేపర్స్ అన్నీ కూడా చూస్తుంది. అందులో 99% మ్యాచ్ కావడంతో, అంటే మళ్ళీ మన ఫ్యామిలీ మొత్తం కూడా అగ్రికల్చర్ పొలం పని చేస్తారన్నారు. అలాంటప్పుడు ఇన్ని కార్స్ ఎలా వచ్చాయని చెప్పేసరికి, అవునా డాడీ ఏమో అగ్రికల్చర్ కంపెనీ చేస్తారు, అందుకే అందరికీ అలా తెలుసు, అంతే, అంతకు మించి ఇంకేం లేదు, మనం ఇంటికి వెళ్దాం పద, లూ ఫ్యామిలీలోనే నిన్ను చాలా వెయిట్ చేస్తున్నారు, సిస్టర్ నీకోసం డాడీ ఎంత వెయిట్ చేస్తున్నాడో తెలుసా, పద అని చెప్పి, అయినా నీ డ్రెస్సెస్ ఎక్కడికి వెళ్ళాయని చెప్పేసరికి అవన్నీ కూడా సూ ఫ్యామిలీకి సంబంధించినట్టు కాబట్టి నేనేమి కూడా తీసుకోలేదని చెప్పేసరికి, సరే అయితే పర్లేదని తన కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే సూ ఫ్యామిలీలో పనిచేస్తున్న బట్లర్ ఏమో చూస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అడాప్టర్ పేరెంట్స్ ఏమో హీరోయిన్కి సంబంధించిన లగేజ్ మొత్తం కూడా డస్ట్బిన్లో వాడేమని మేడ్కి చెప్తూ ఉంటే, అప్పుడు ఆ బట్లర్ ఏమో చాలా స్పీడ్గా వచ్చి, మేడం మేడం ఇక్కడ నుంచి హీరోయిన్ ఒక లగ్జరీ కార్లో వెళ్ళిపోయింది తెలుసా మీకు అని చెప్తూ ఉంటే, వాళ్ళ లగ్జరీ కార్లో ఎందుకు వెళ్తారు, నీ కళ్ళు ఏమైనా కనిపించలేదా ఏంటి, వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ పీపుల్స్, అది కూడా ఒక విలేజ్లో ఉంటారు, అలాంటిది ఎలా ఉంటారు, ఫస్ట్ నీ కళ్ళకి చెక్ చేసుకోమని చెప్పేసరికి అది విని ఆ బట్లర్ కూడా అవునేమని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరోవైపు మీ హీరోయిన్ డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని అలాగే మిర్రర్ లో చూసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ బ్రదర్ వచ్చేస్తాడు. హీరోయిన్ అంత అందంగా ఉండేసరికి, నిజంగా సిస్టర్ నువ్వు చాలా బాగున్నావు తెలుసా, నాకు ఇప్పుడు బాగుంది, పద మనం ఇంటికి వెళ్ళాం, నీకోసం మన ఫ్యామిలీ మొత్తం కూడా వెయిట్ చేస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తన అనేది కిందికి తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ తన కోసం ఇంకొక పర్సన్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ చూసిన హీరోయిన్ నుండి తనకు కూడా నా బ్రదర్ అని చెప్తూ ఉంటే, నేనేం నీ బ్రదర్ని కాదు, కానీ మీ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ని, నా పేరు వచ్చేసి షెన్ అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తన వైపే చూస్తూ ఉంటుంది, ఎందుకంటే తనే అనమాట మన మెయిన్ లీడ్ హీరో, అలాగే నీ కోసం నేను కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో, నిన్నెవ్వరా నా చెల్లెల కోసం గిఫ్ట్స్ ప్రిపేర్ చేయమన్నారు, అయినా సరే అవన్నీ కూడా నీకు అవసరం లేదని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది ఈ రోజు నీ బర్త్డే కదా, అందుకే హోటల్లో కూడా డిన్నర్ ప్లాన్ చేస్తానని వాళ్ళ బ్రదర్ చెప్తూ ఉండేసరికి హీరోయిన్కి పాస్ట్ అనేది గుర్తొస్తుంది. పాస్ట్లోనేమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్కి బర్త్డే చేస్తూ ఉంటాయి, హీరోయిన్ కూడా అదే రోజన్న బర్త్డే, వాళ్ళ అడాప్టెడ్ పేరెంట్స్ మర్చిపోయి ఉంటారు, అందుకే హీరోయిన్ ఇన్స్టంట్ నూడిల్స్ తినుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తను బాధపడుతూనే కిందికి ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ వాళ్ళ డాడీ అని తను చూసి, నిజంగా అమ్మ నువ్వు సేమ్ మీ అమ్మలాగే ఉన్నావు తెలుసా, చూస్తుంటేనే అర్థమవుతుందని చెప్పేసరికి వాళ్ళ నాన్న పక్కన ఉన్న అమ్మాయి వైపునే చూస్తారు. ఆ అమ్మాయి పేరు వచ్చేసి నింగ ఉంటుంది. నన్ను వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారని చెప్పి హీరోయిన్ చాలా మంచిగా మాట్లాడిస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ నాన్నకు కూడా ప్రేమంతా కూడా హీరోయిన్ పైన చూపిస్తూ ఉంటే తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ వేసుకున్న నెక్లెస్ వైపు చూసేసరికి, ఇది మా అమ్మ నెక్లెస్ కదా, నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పేసరికి, ఇదా ఆంటీ చనిపోతూ నాకు ఇచ్చింది, తన కూతురు గుర్తులాగని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా, అవునమ్మా మీ మదర్ది ఇది, అందుకే తనకి ఇచ్చేసింది, తను ఇప్పుడు నీకు కజిన్ అవుతుందని చెప్పేసరికి సరే అని అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న షెన్ను చూసిన వెంటనే నింగుండి మా ఇద్దరం కూడా కలిసి డిన్నర్ చేయడానికి వెళ్ళామని చెప్తూ ఉంటే హీరో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదని తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన హీరో నవ్వుకుంటూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా పని ఉందని వెళ్ళిపోయేసరికి నింగికేమో కోపం వచ్చి, పదాక్క నేను నీకోసం ఒక మంచి చైర్ చూపిస్తానని ఫ్యామిలీ హెడ్ కూర్చున్న చైర్లోననేది కావాలనే గ్రాండ్ మా కూర్చున్న చైర్ అనేది చూపించేసరికి హీరోయిన్ వెనక్కి తిరిగి ఒకసారిగా చైర్ వైపు అనేది చూస్తుంది. ఆ చైర్ చుట్టూ కూడా బ్లాక్ ఎనర్జీ ఫుల్ గా ఉండిపోయి
ఉంటుంది. అది చూసిన హీరో నుండి ఇదంతా కూడా కావాలని నా కోసమే ప్లాన్ చేసినట్టుంది ఈ నింగ్ అనుకోటి కోపంగా తన వైపు చూసేసరికి నింగ్ కూడా అలానే కూర్చోక నీకోసమే స్పెషల్ అని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అని అందులో కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి మిగతా వాళ్ళంతా కూడా వస్తారు. అందులోనే ఇంకొక పర్సన్ కూడా ఉంటాడు. తను అనేది కూడా ఒక అడాప్టెడే. తన పేరు వచ్చేసి చెన్నై ఉంటుంది. తనుండి నువ్వు గ్రాండ్ మా చైర్లో ఎందుకు కూర్చున్నావు, నిజంగా అంటే లూ ఫ్యామిలీ అంటే నీకు అసలు రెస్పెక్ట్ లేదా, గ్రాండ్ మా వస్తే కోపడుతుంది చూడని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ గ్రాండ్ మా అందరు కూడా కలిసి వస్తూ ఉంటారు. ఆ పని చెన్నేమో హీరోయిన్ తోటి గొడవ పడుతూ ఉండేసరికి హీరో కూడా అదంతా చూస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్తూ ఉంటారు. అప్పుడే చెన్నేమో హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే నా సిస్టర్నే కొట్టడానికి వెళ్తున్నావు, లూ ఫ్యామిలీలో బతకాలని లేదని వార్నింగ్ ఇచ్చేసరికి చెన్ సైలెంట్ అయిపోతాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ గ్రాండ్ మా అలాగే హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా కలిసి రావడంతో ఇక్కడ ఏంటి గొడవ అని వాళ్ళ గ్రాండ్ మా అడుగుతూ ఉంటే చెన్నుండి చూసావా గ్రాండ్ మా తను మీ చైర్లో కూర్చునిందని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా కోపంగా నీకు సూ ఫ్యామిలీ ఎలా బిహేవ్ చేయాలో అసలు నేర్పించలేదా, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమాత్రం టెన్షన్ పడకుండా మీరు ఆ చైర్లో కూర్చుంటే ఖచ్చితంగా స్పృహ తప్పి కింద పడిపోతారు, మీకు నిజంగా బతకడం కూడా కష్టం అవుతుందని చెప్తూ ఉంటే అది విన్న వాళ్ళ గ్రాండ్ మా ఉండి నీకు ఇవేనా నేర్పించింది, అసలు ఇలాంటి పిచ్చి మాటలు ఎవరైనా నమ్ముతారని చెప్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ కూడా గ్రాండ్ మా చెల్లెల మాటలు పట్టించుకోకుండా మీ చైర్లో కూర్చోమని చెప్పేసరికి తను అలానే కూర్చుంటుంది. అలా కూర్చున్న ఒక 5 minutes కల్లా వాళ్ళ గ్రాండ్ మా అనేది బ్లడ్ వామిటింగ్ చేసుకొని స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటే హీరోయిన్ చెప్పింది నిజమే అని వెంటనే వాళ్ళ అంబులెన్స్ ఫోన్ చేయాలని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అంబులెన్స్ దగ్గరికి వెళ్ళాక ఆయన గ్రాండ్ మాని సేవ్ చేయలేరు, ఒక దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టండి నేను సేవ్ చేస్తానని చెప్పేసరికి అందరికి కూడా తప్పక సరే అని హీరోయిన్ చెప్పినట్టే వేరే చైర్లో వెళ్ళి తను అనేది కూర్చోబెడతారు. అప్పుడు హీరోయిన్ ఏమో మొత్తం కూడా చూస్తూ ఉండే ఒక్కసారిగా తను చిట్కి వేసిన వెంటనే అందరూ కూడా స్టాచ్యూ లాగా నిలబడిపోతారు. అలా నిలబడిపోయిన వెంటనే హీరోయిన్ ఇంతసేపు కూడా కూర్చున్న కుర్చీ దగ్గరికి వెళ్ళి ఆ కుర్చీలో ఉన్న బ్లాక్ ఎనర్జీ మొత్తాన్ని కూడా చూసేసరికి ఒక్కసారిగా తనకి పాస్ట్ లో అనేది గుర్తొస్తుంది. పాస్ట్ లో తను ఎదుర్కొన్న ఈవిల్ స్పిరిట్ ఏమో సేమ్ అలాగే కనిపించేసరికి అంటే ఎవరైనా చాలా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు, అందుకే ఇది కూడా నా దగ్గరికి చాలా క్లోజ్ గా వచ్చిందని చెప్పి నేను ఇక్కడికి ఎవరు పంపించారని చెప్పేసరికి పాస్ట్ మొత్తం కూడా మళ్ళీ ఒక్కసారిగా రివర్స్ అవుతుంది. అలా హీరోయిన్ ఎలాగైనా సరే అని చెప్పి అదంతా కూడా తీసేయాలని చెప్పి తన మ్యాజిక్ మొత్తాన్ని కూడా ఈవిల్ స్పిరిట్ అనేది తరిమి కొట్టేస్తుంది. అలాగా చైర్ మొత్తాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేసి కింద పడేసేసరికి అలా ఇంతసేపు కూడా స్టాచ్యూగా ఉన్న వాళ్ళందరినీ కూడా హీరోయిన్ ఫస్ట్ తను నార్మల్ అయినాక మిగతా వాళ్ళందరినీ కూడా నార్మల్ చేసేస్తుంది హీరోయిన్. అలా నార్మల్ అయిన వెంటనే వాళ్ళ గ్రాండ్ మా కూడా కొద్దిసేపుకే తనకు అనేది మెలకు వచ్చేస్తుంది. అలా మెలకు వచ్చేసి హీరోయిన్ వైపు చూసి నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్తే వాళ్ళ బ్రదర్ ఏమో నిజంగా మా సిస్టర్ చాలా గ్రేట్, నువ్వు చెప్పినట్టే చుట్టుపక్కల కూడా బ్లాక్ ఎనర్జీ ఉందని చెప్పి వాళ్ళ బ్రదర్ కూడా హీరోయిన్కి చెప్పి అయినా సరే నేను నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తెచ్చానని చెప్తూ ఉంటే ఇదంతా కూడా వాళ్ళ సిస్టర్ చూసి కోపంగా హీరోయిన్ వైపే చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ బ్రదర్ ఏమో ఇదిగో నీకు తెచ్చిన గిఫ్ట్ అని నీ ఐడెంటిటీ కార్డు, అలాగే ఇన్ని రోజులు కూడా సూగా పిలిచిన నిన్ను ఇప్పటి నుంచి లూ అని పిలుస్తారని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఐడి కార్డ్ అనేది తీసుకుంటుంది. వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు ఇప్పుడు చాలా బాగున్నావు, సేమ్ మీ అమ్మలాగే, నేను నిన్ను తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అని అవన్నీ కూడా పట్టించుకోకుండా తన పనుల పట్లాడుతూ ఇప్పుడు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలని హ్యాపీగా ఉంటుంది. మరోవైపు వాళ్ళ సిస్టర్ హీరోయిన్ ఎప్పుడైతే వచ్చిందో అందరు కూడా తను అసలు పట్టించుకోవట్లేదని చాలా కోపడుతూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ అలాగే హీరో వాళ్ళ బ్రదర్ కూడా బయటకు వచ్చేసి ఇదిగో నేను నీకు స్పెషల్ గా ప్రిపేర్ చేసిన మొత్తం నీకు కూడా చూడు, ఇదంతా కూడా నీకు మొక్కలంటే చాలా ఇష్టం కదా అని మొత్తం కూడా మొక్కలతోటే సెట్ చేశానని చెప్పి నాకు ఈ కంపెనీలో పని ఉంది నేను వెళ్తున్నాను తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు వాళ్ళ బ్రదర్. ఇదంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చూస్తూనే ఉంటుంది. మరోవైపు మేడుండి హీరోయిన్ చూసి నువ్వే కదమ్మా ఇప్పుడు ఫ్యామిలీ సొంత కూతురివి, నీకు ఏది కావాలన్నా నన్ను అడగండి నేను చేస్తానని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి సూ వాళ్ళ కూతురు కూడా వచ్చేస్తుంటుంది. వాళ్ళని చూసిన వెంటనే హీరోయిన్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్తూ ఉంటే ఆయన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీ పేరెంట్స్ దగ్గరకు అసలు వెళ్ళలేదా, ఇక్కడ అయినా ఏమైనా పని చేయడానికి వచ్చావా ఏంటి, మేము ఫ్యామిలీలో నుంచి బయటికి పంపించేసరికి ఈ ఫ్యామిలీలో నా మేడ్గా పని చేయడానికి వచ్చావని చెప్తూ ఉంటే ఇదంతా కూడా తన అడాప్టెడ్ కూతురు అయిన నింగ్ చూసి నిజంగా బాగానే ఉంది ఇక్కడ స్టోరీ చాలా కొత్తగా అనిపిస్తుందని తన
అనేది పైనుంచి చూస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ మేడ్ ఉండి ఏదో చెప్పాలని చూస్తున్నా కానీ అసలు వాళ్ళు వినిపించుకోరు. అక్కడ బట్లర్ రావడంతో ఆ బట్లర్ని చూసిన వెంటనే ఫ్యామిలీ వాళ్ళేమో చాలా వినయంగా మాట్లాడుతూ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, మేడ్ గురించి అని చెప్తూ ఉంటే ఆ మేడ్ ఏమో నా గురించి కాదు హీరోయిన్ గురించి అని చెప్పేసరికి ఆ బట్లర్కి చాలా కోపం వస్తుంది. తను ఎవరో తెలుసా, తన గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఈ ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలిసిందనుకో మీకు రావాల్సిన ప్రాజెక్ట్స్ కూడా అసలు రావని కోపంగా వాళ్ళని తిడుతూ ఉండేసరికి వాళ్ళేమో అసలు పట్టించుకోకుండా అంటే నీకు హీరోయిన్కి ఏంటో రిలేషన్ ఉంది కదా, అందుకే నువ్వు తనకి సపోర్ట్ చేస్తూ ఉన్నావు అని చెప్పేసరికి బట్లర్ వ్యాంగ్ ఏమో కోపంగా మీరు మనుషులైనా ఇలానైనా మాట్లాడదని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి సైలెంట్ ఉన్నామని బట్లర్ వ్యాంగ్ సైగ చేసేసరికి వాళ్ళ సిస్టర్ ఏదో షాక్ అయినట్టు చూసారా అంటే నేను చెప్పినంత కూడా నిజమే, తను ఒక ముసలివాడితో ఉందని చెప్పి హీరోయిన్ అనేది ఒక బుద్ధి నేర్పిస్తానని వాళ్ళ సిస్టర్ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ మ్యాజిక్ తోటి వాళ్ళ సిస్టర్ చెయ్యి విరిగిపోయేటట్టు చేస్తుంది. ఇదంతా కూడా నన్ను కావాలని ఇలా చేసినందుకని చెప్పి తను అనేది మళ్ళీ కొడుతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ వాళ్ళ అడాప్టర్ పేరెంట్స్ ఏమో నీకు కొంచెమైనా ఉందా, మేము ఇన్ని రోజులు కూడా నేను పెంచి పెద్ద చేసాం, ఆ కృతజ్ఞత కూడా లేనట్టు మీ సిస్టర్ని ఇలా కొడతావని చెప్తూ ఉంటే మరోవైపేమో ఇదంతా కూడా చూస్తున్న నింగుండి పర్లేదు తన దగ్గర కొన్ని మ్యాజిక్స్ ఉన్నట్టున్నాయి బాగానే వాడుతుందని చెప్పి తనకి ఎంతైనా కొంచెం దూరం ఉండడం మేలని అనుకుంటుంది. అలాగే మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటే వెంటనే మీ సిస్టర్కి సారీ చెప్పలేకపోతే మోకాళ్ళ పైన కూర్చొని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే మీరు చెప్పినట్టే మోకాళ్ళ పైన కూర్చుంటానని ఒక కాలు మోకాళ్ళ పైన కూర్చోడానికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి. అది చూసిన వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటే హీరోయిన్ ఒకసారి మోకాళ్ళ పైన కూర్చున్న వెంటనే హీరోయిన్ వాళ్ళ అడాప్టెడ్ పేరెంట్కి ఏమో బ్లడ్ వామిటింగ్ వచ్చేస్తుంది. అది చూసి హీరోయిన్ ఇంకా నేను సరిగ్గా మోకాళ్ళ పైన కూర్చోవాలని చెప్పేసరికి వాళ్ళ మదర్ మధ్యం అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి లేయి, నువ్వు మోకాళ్ళ పైన కూర్చోవలసిన పని లేదని చెప్పేసరికి పర్లేదులేండి ఇంకొకసారైనా కూర్చుంటాను, మీరు అసలే అడిగారు కదా, మీరు క్షమించేదాకా మోకాళ్ళ పైన కూర్చోమని అడిగారు కదా, నేను కూడా అదే పని చేస్తున్నాను, ఇప్పుడు ఏమైందని చెప్పేసరికి వాళ్ళ అడాప్టర్ మదర్ ఏమో నేను క్షమించానని చెప్పాను కదా, మోకాళ్ళ పైన కూర్చోవలసిన పని లేదని అంటారు. అప్పుడు అక్కడికి హీరోయిన్ అడాప్ట్ చేసుకున్న వాళ్ళ నాన్న కూడా వచ్చి కొంతమంది బాడీ గార్డ్స్ అనేది తీసుకొని వచ్చింటాడు. ఆ బాడీ గార్డ్స్ తోటి హీరోయిన్ కొట్టమని చెప్పేసరికి అక్కడున్న సర్వెంట్స్ అంతా కూడా హీరోయిన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే హీరోయిన్ తన దగ్గర ఉన్న మ్యాజిక్ తోటి మొత్తం కూడా ఒక సౌండ్ వచ్చేలాగా చేస్తుంది. ఆ సౌండ్ తోటి వాళ్ళకి ఏమవుతుందో కూడా అర్థం కాకుండా మొత్తం వాళ్ళు అనేది కింద పడిపోతూ ఉంటారు. అది చూసిన వాళ్ళ సిస్టర్కి మాత్రం అసలు ఏం కాదు, నార్మల్గానే ఉండిపోతూ ఉంటుంది, కేవలం తలనొప్పి తప్ప ఇంకేమీ కూడా రాదు. తర్వాత హీరోయిన్ కోపంగా తన మ్యాజిక్ని తగ్గించుకునేసరికి వాళ్ళ అడాప్టెడ్ ఫాదర్ ఏమైతే నువ్వు ఇలాంటివి చేస్తే నేను నిన్ను చూసి భయపడిపోతా అనుకుంటున్నావా, ఇలాంటివన్నీ నేను ఎన్ని చూడలేదు అనుకుంటున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అయితే నువ్వు మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు కదా, ఒక్కసారి నా దగ్గర ఉన్నదాన్ని ఒకటి టచ్ చేయి చాలని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర ఉన్న రింగ్ని కూడా తను తీసుకుంటుంది. వాళ్ళ నాన్నేమో ఆ నైఫ్ తీసుకొని హీరోయిన్ ఇంతసేపు కట్టుకున్న ఒక డుమ్ము లాంటిది అనేది మొత్తం కూడా చింపేస్తూ ఉంటే మళ్ళీ మేఘాల నుంచి షేక్ అయిపోతూ ఉంటాయి. ఆ షేక్ అవడం చూసిన వాళ్ళని కొంచెం టెన్షన్ పడిపోయినా కానీ నేను ఇలాంటివి ఎన్ని చూడలేదు, ఇప్పుడే చూస్తూ ఉండేది మొత్తం కూడా కట్ చేస్తానని చెప్పి నైఫ్ తోటి మొత్తం ఎలా పడితే అలా కట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళంతా కూడా చాలా అహంకారంగా నవ్వుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోదు. ఒక్కసారిగా దాన్ని కట్ చేసేసరికి వాళ్ళ నాన్న ఒక ముసలి వాళ్ళలాగా కనిపించేస్తాడు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ అడాప్టెడ్ మదర్ ఏమో నీకేమైంది, ఆయన నువ్వు ఎందుకు ఇలా అయిపోయావని చెప్పేసరికి సడన్ గా చెప్తూ ఉంటే ఇదంతా కూడా మనం అది కట్ చేసడం వల్లే వచ్చినట్టుంది, ఇదంతా హీరోయిన్ పనని హీరోయిన్ కోపంగా తిడుతూ ఫ్యామిలీని ఇంత మంచిగా చూసుకుంటే నువ్వేమో ఫ్యామిలీని చూసుకోకుండా ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా, అసలు నువ్వు మనిషివేనా అని హీరోయిన్ తిడుతూ ఉండేసరికి హీరోయిన్ తన దగ్గర ఉన్నది మాయం చేసి కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే బాడీ గార్డ్స్ అనేది వాళ్ళు ఆర్డర్ చేస్తారు. బాడీ గార్డ్స్ ఏమో హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు. హీరోయిన్ చూసి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసరికి నేను బాగానే ఉన్నాను అంటూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా లూని చూసి మీరేంటి ఇక్కడికి వచ్చారా, అలాగే తన మేడ్ కదా మీరు తను ఎందుకంత ప్రొటెక్టివ్ గా చూస్తున్నారని చెప్పేసరికి అది విన్న వాళ్ళ బ్రదర్ ఉండి నువ్వెందుకు మా సిస్టర్ని కొట్టావు, నా సిస్టర్ జోలికి వస్తే ఎవరినైనా సరే నేను అంత ఈజీగా వదిలిపెట్టనని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి బ్రదర్ నువ్వు టెన్షన్ పడొద్దు నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తాను కదా అని చెప్పి వాళ్ళ అడాప్టెడ్ మదర్ అనేది చాచి పెట్టి కొడుతుంది. వాళ్ళ మదర్ సైడ్కి వెళ్ళిపోయేసరికి అంటే నువ్వు లూ ఫ్యామిలీలోన కూతురు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవునంటుంది. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న అనేది వచ్చేస్తాడు. వాళ్ళ నాన్న రావడంతో ఫ్యామిలీ వాళ్ళంతా కూడా
హీరోయిన్ పైన కంప్లైంట్లు అన్నీ కూడా ఇస్తూ ఉండేసరికి అదంతా విన్న హీరోయిన్ వాళ్ళ నాన్నేమో మీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురు పైన అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారు, అయితే సరే మీకు ఇక్కడికి వచ్చింది కాంట్రాక్ట్ కోసమే కాబట్టి ఇప్పటి నుంచి లూ ఫ్యామిలీకి అలాగే సూ ఫ్యామిలీకి ఎలాంటి రిలేషన్ కూడా లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని తన గార్డ్స్ తోటి పంపించేశాక హీరోయిన్ వైపు తిరిగి నిజంగా అమ్మ నన్ను క్షమించు, నువ్వు ఇన్ని రోజులు కూడా ఆ సూ ఫ్యామిలీ తోటి ఎన్ని బాధలు భరించావు ఇప్పుడు అర్థమైపోయింది, వాళ్ళతోటి ఇంకెప్పుడు కూడా మంచిగా అసలు ట్రీట్ చేయనని చెప్పి అలాగే నీకేం కావాలన్నా చెప్పు, 20 years కూడా చాలా కష్టపడిపోయి ఉంటావు కదా తల్లి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసరికి తను అంత కేర్గా చూస్తూ ఉంటే తన నింగుకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది, ఎలాగైనా సరే తను చంపేసి తన వాల్యూ ఆ ఫ్యామిలీకి తెలిసేలా చేయాలని అనుకుంటూ ఉంటుంది. అలా మిగతా వాళ్ళంతా కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇన్ని రోజులు కూడా ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక ఆంటీ అనేది వస్తుంది, తన పేరు వచ్చేసి వ్యాంగ్ అయి ఉంటుంది. వ్యాంగ్ని హీరోయిన్ చూసిన వెంటనే తన చుట్టుపక్కల కూడా మొత్తం బ్లాక్ ఎనర్జీ ఉండేసరికి హీరోయిన్ నుండి ఇదంతా కూడా నువ్వే కదా కావాలనే చేసావు, మా గ్రాండ్ మని చంపేలా కూడా అక్కడ ఈవిల్ స్పిరిట్ మొత్తం కూడా సెట్ చేసావని హీరోయిన్ అడుగుతూ ఉండేసరికి నింగిలేచేసి అక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు చూస్తూ మాట్లాడు, తను ఇప్పుడు కాదు మన ఫ్యామిలీలో మనం చిన్నప్పటి నుంచి పనిచేస్తూ ఉంది, ఆయన నువ్వు ఈ ఫ్యామిలీలో చిన్నప్పుడు లేవు కదా నీకు ఎలా తెలుస్తుందిలే అని చెప్తూ ఉంటే హీరోయిన్ అయితే సరే నేను చెప్పేటివన్నీ కూడా తనకు అర్థమవుతాయిలే అని చెప్పి నీ కొడుక్కి హెల్త్ బాగాలేదనే కదా లూ ఫ్యామిలీలో లక్కీ మొత్తాన్ని కూడా నువ్వు తీసుకోవాలని ఇలా చేసావు, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఇంకొకటి కూడా దాచిపెట్టావు, అది నేను కనుక చెప్పాను అనుకో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదని చెప్పేసరికి ఆ మేడేమో భయపడిపోతూ నేను అసలు ఇలాంటి పనులన్నీ కూడా చేయలేదమ్మా, నాకు అలాంటివి ఏంటివి కూడా తెలీదు, నువ్వు నన్ను ఎందుకు కావాలని ఇలా టార్గెట్ చేస్తున్నావు అని చెప్తూ ఉండేసరికి అప్పుడే వాళ్ళ బ్రదర్ వెళ్ళి అక్కడ ఉన్న ఒక బాక్స్ అనేది తీసుకొని వచ్చి అక్కడ పెడతాడు, అది వాళ్ళ బ్రదర్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ అసలు వద్దని ఆ ఈవిల్ స్పిరిట్ మళ్ళీ నీకు కూడా వస్తుందని చెప్పి హీరోయిన్ అనేది ఆ బాక్స్ వైపు చూసి నిజంగా ఇది కావాలనే నాకు తెలిసిన శత్రువులు ఇలా చేశారని చెప్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో చాలా థ్యాంక్స్ నన్ను సేవ్ చేస్తున్నందుకని హీరోయిన్కి చెప్పేస్తాడు. అలా హీరోయిన్ ఏమో ఆ బాక్స్ వైపు చూసి తన మ్యాజిక్ వాడు వెంటనే ఆ బాక్స్ అనేది ఓపెన్ చేస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే హీరోయిన్ ఆ బాక్స్ తీసుకొని ఆ దాంట్లో ఏముందని ఓపెన్ చేసి చూసేసరికి అందులో హెయిర్స్ అనేవి ఉంటాయి, అది కూడా ఏదో ఒక దాంతో గట్టిగా కట్టేసి అలాగే ఒక మంత్రం లాంటి పేపర్ పైన పెట్టి ఉంటారు. అది చూసిన హీరోయిన్ నుండి ఇప్పుడైనా చెప్తావా లేకపోతే ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసరికి ఆ మాట విన్న మేడేమో భయపడిపోతూ ఉంటుంది, నాకు తెలుసు నువ్వు డెలివరీ అయినప్పుడే నీ కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు అందుకే ఇలా చేసావు కదని చెప్పేసరికి ఆ మేడుండి తప్పలేదు మేడం నా కొడుకు కోసం ఏదైనా చేయాలనిపించింది అందుకే ఇలా చేశాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయను నన్ను వదిలిపెట్టండి అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఇవన్నీ కూడా నీ వెనక ఎవరో కావాలని చేపిస్తున్నారు, అది ఎవరో కూడా చెప్పు లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు చూడని చెప్పేసరికి అది విని ఆ మేడ్ భయపడిపోయి ఒక్కసారిగా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది చూస్తుంది. అండ్ ఇంకేమో ఒకసారిగా నాకేమి కూడా తెలియనట్టు నా గురించి కూడా చెప్పావనుకో నీ కొడుకుని చంపేస్తానని సైగ చేసేసరికి ఆ మేడ ఒకసారిగా స్పృహ తప్పి అక్కడికక్కడ కింద పడిపోతూ ఉంటుంది. హీరోయిన్ తన దగ్గరికి వెళ్తూ ఉంటే నింగేమో అక్క ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి తను ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా అని గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న నుండి మీ ఇద్దరి మధ్యన ఆర్గ్యూ స్టాప్ చేయండి, తను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని గార్డ్స్కి చెప్పేసరికి గార్డ్స్ కంటే ముందు అక్కడే ఉన్న చిన్న అలాగే నింగ్ కూడా ఆ మేడ్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. అలా హెయిర్స్ అనేది డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే రెండు కూడా వేరేవని అందులోనే వాళ్ళ బ్రదర్ది అలాగే ఇంకొకటి ఆ మేడ్ కొడుకుదని తెలిసిపోతుంది. అలా తెలిసిపోయేసరికి వాళ్ళ నాన్న చాలా డిసప్పాయింట్ అయిపోతూ నిజంగా ఆ మేడ్ని మేము ఇంట్లోనే సొంత మనిషిలాగా చూసుకున్నాము, తనేమో ఇలా బిహేవ్ చేస్తుందని అసలు అనుకోలేదని హీరోయిన్ నువ్వు కరెక్ట్ టయానికి వచ్చావని చెప్తుంది. మరోవైపు ఏమో సూ ఫ్యామిలీలో నా వాళ్ళ డాడీకి అనేది బ్లడ్ వామిటింగ్ వస్తూనే ఉంటుంది, అలాగే వాళ్ళ మదర్కి కూడా నోస్లో బ్లీడింగ్ అవుతూ ఉండేసరికి అది చూసిన జియా ఏమో భయపడిపోతూ ఉంటే అప్పుడే తనకి కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అలాగే కొంతమంది కాంట్రాక్ట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్తున్నారు ఇంట్లో ఆఫీస్కి రమ్మని చెప్తే మా నాన్నకి హెల్త్ బాగాలేదు తను రాలేడు కొద్ది రోజులు కూడా నువ్వే టేక్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళ నాన్న అసిస్టెంట్ ఫోన్ చేసి కట్ చేస్తుంది. అలాగే వాళ్ళ నాన్నని క్యూర్ చేయడానికి ఒక పర్సన్ అనేది తీసుకొని వచ్చేసరికి ఆ పర్సన్ ఏమో ఫేస్ మొత్తం కూడా కప్పేసుకుని ఉంటాడు. అలా డైరెక్ట్ గా సూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తన బ్లాక్ ఎనర్జీ మొత్తాన్ని కూడా వాడేసి తననే సేవ్ చేస్తూ ఉండేసరికి అది చూసిన సూ ఏమో ప్లీజ్ నన్ను సేవ్ చేయండి అని చెప్తాడు. ఆ బ్లాక్ ఎనర్జీ పర్సన్ ఏమో సూ వాళ్ళ నాన్న అనేది మొత్తం కూడా క్యూర్ చేస్తూ పాస్ట్లో అయితే ఎలా ఉన్నాడు ఇప్పుడు మొత్తం అలానే చేస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ గ్రాండ్ పా అనేది ఒక్కసారిగా హెల్త్ బాగాలేక దగ్గుతూ ఉండేసరికి అప్పుడే వాళ్ళ గ్రాండ్ పా ఒక సీక్రెట్ అనేది చెప్తాడు, మన ఇంటికి సంబంధించిన ఒక దేవత అలాగే మనం తనకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉండాలి, ఇదిగో ఈ పెయింటింగ్ చూపించని చెప్పేసరికి ఆ పెయింటింగ్ లోన మాస్టర్ని చూసిన వెంటనే హీరో ఉండి తను ఎవరో కాదు లూ ఫ్యామిలీలోనే ఉంటుంది సేమ్ తనే అని చెప్పేసరికి అయితే సరే తను ఒక
ఒక్కసారి ఇంటికి తీసుకొని రా, నేను తను చూడాలని చెప్పి తనే మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేసేదని చెప్పేసరికి హీరో కూడా సరే అని హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్ళింటాడు. హీరోయిన్ ఏమో ఒక్కసారిగా హీరోని చూసిన వెంటనే తను చుట్టూ మొత్తం కూడా ఈవెల్ ఎనర్జీ ఉండడంతో తను సేవ్ చేయడం దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. హీరోని చూసిన వెంటనే నా కోసమే వచ్చావు కదా, నేనే నీ ఫియాన్స్ని కదా అని చెప్పేసరికి హీరో తనకి కొంచెం దూరం జరిగి, నువ్వు లూ ఫ్యామిలీలో నా ఆడప్పుడు కూతురు, నువ్వేమైనా లూ ఫ్యామిలీ సొంత కూతురు కాదు, ఆల్రెడీ సొంత కూతురు వచ్చింది కదా అని చెప్పి హీరోయిన్ అక్కడికి అనేది వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళ గ్రాండ్ పని చూసిన వెంటనే ఏదో తేడా కొడుతూ ఉంటే అక్కడ వాళ్ళ స్టెప్ మదర్ ఏమో, నేను ఆల్రెడీ చాలా ఫేమస్ డాక్టర్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చాను, తనకి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు అనేసరికి హీరోయిన్ ఏమో తనకి అసలు ఏ డాక్టర్ కూడా అసలు ట్రీట్మెంట్ చేయలేరని చెప్తూ ఉంటే అది విన్న హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో కోపంగా, వాళ్ళు ఎంత ఫేమస్ నీకు తెలుసా అని హీరోయిన్ కొడుతూ ఉంటే హీరో ఏమో, మీరు కొంచెం ఆగండి, తన గురించి తనకు ఆల్రెడీ తెలుసు, గ్రాండ్ పక్ కూడా తెలుసు అని చెప్పి హీరోయిన్ పైన తనకి నమ్మకం ఉందని చెప్పి తనుండి నువ్వు తనకి ట్రీట్మెంట్ చేయమని చెప్తాడు. అలా హీరోయిన్ ఒక్కసారిగా హీరో వైపు చూసిన వెంటనే మళ్ళీ తను అనేది తన పని కానిస్తూ ఉంటుంది. అలా ఒకసారి వాళ్ళ గ్రాండ్ పక్ అనేది మ్యాజిక్ వాడిన వెంటనే వాళ్ళ గ్రాండ్ పక్ మెలకు వస్తుంది. అక్కడున్న హీరోయిన్ చూసిన వెంటనే ఒక్కసారిగా వాళ్ళ గ్రాండ్ పాకి ఎక్కలేని ఎనర్జీ వచ్చి, మాస్టర్ మీరు ఇక్కడికి వచ్చారా, మా కోసమే వచ్చారా మాస్టర్ అని ముసలివాడైనా సరే హీరోయిన్ కాళ్ళ ఎదురుగా మోకాళ్ళ పైన కూర్చుంటాడు. అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ ఉండి కోపంగా, మామయ్య మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు, తన గురించి మీకు తెలియకుండా అని చెప్పినా కానీ అవేం పట్టించుకోకుండా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిచండి అని చెప్పేసరికి అది విన్న వాళ్ళ స్టెప్ మదర్ ఏదో ఇక్కడ జరుగుతుందని చెప్పి అందరినీ కూడా పిలిపిస్తారు. అలా అందరూ వచ్చిన వెంటనే మిగతా డాక్టర్స్ అందరినీ కూడా పంపించేశాక నేను హీరోయిన్ తోటి సపరేట్గా మాట్లాడాలని చెప్పి అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతే సెన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక గంటను అనేది హీరోయిన్కి అనేది ఇచ్చేస్తాడు. దీనికోసమే కదా మాస్టర్ మీరు ఇక్కడికి వచ్చింది, ఇదిగో నా ప్రాణాలైనా సరే ఇస్తాను, కానీ మీరు మాత్రం సేవ్ చేయండి అని చెప్పి తను అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏడుస్తూ, నిజంగా మీ ఫలితానికి ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క ఈవిల్ స్పిరిట్ ని కూడా చంపేస్తాను, మీరు మాత్రం ప్రశాంతంగా ఉండని చెప్పి వాళ్ళ కళ్ళని మూసేస్తుంది. అప్పుడే బయట ఉన్న హీరో అనేది లోపలికి వచ్చేసి మా గ్రాండ్ పాకి ఎలా చనిపోయాడని చెప్తూ ఉంటే పర్లేదని అంటాడు. అప్పుడే హీరో ఉండి వాళ్ళ గ్రాండ్ పా పిల్ల వెనుక ఉన్న ఒక పెండెంట్ అనేది బయటికి తీసేసరికి ఇదేంటని చెప్తూ ఉండేసరికి ఇది ఫూ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించినది, ఇది వాళ్ళ ఫ్యామిలీ టోకెన్ అని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా దాన్ని చూస్తుంది. అది చూసేసరికి తన పాస్ట్ లోన తనతో పాటు పనిచేసిన మిగతా వాళ్ళందరిదని చెప్పి ఫూ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తారు. అలా హీరోయిన్ ఏమో మీ ఫ్యామిలీకి సంబంధించిన టోకెన్ ఎక్కడ పెట్టావని హీరోయిన్ చూపించేసరికి ఇదే కదా ఒరిజినల్ అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆ ఫూ ఏమో భయపడిపోయి మోకాల పైన కూర్చొని నన్ను క్షమించండి, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయింది, మా గ్రాండ్ పా కూడా చనిపోయాడు, అందుకే నకిలీది మా గ్రాండ్ పాకి ఇచ్చేసి రియల్ది నేను అమ్మాల్సి వచ్చింది, మా బ్రదర్కి బాగాలేకపోవడంతో అని చెప్పేసరికి మీ బ్రదర్ని నేను క్యూర్ చేస్తాను, నాతో పాటు రావాలని చెప్పేసరికి ఫూ కూడా సరే మీరు ఎక్కడికి అడిగినా అక్కడికి వచ్చేస్తాను, మా బ్రదర్ క్యూర్ కావాలని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఒకసారి తన దగ్గర ఉన్న మ్యాజిక్ ఎనర్జీ తోటి అలాగే అక్కడ ఉన్న ఒక గదలాకి తన మ్యాజిక్ అనేది పంపిస్తుంది. ఆ గదలోకి మ్యాజిక్ వెళ్ళిన వెంటనే అది ఒక బంగారం లాగా మెరిసిపోతుంది. అది చూసిన ఒక్కసారిగా ఫూక్ అనేది ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా గదతోటి తనే ఫైట్ చేస్తాడని, అలా ఈవి స్పిరిట్స్ అన్ని కూడా తరిమి కొట్టాడని, అలాగే వాళ్ళ బ్రదర్ కూడా ఇన్ని రోజులు కూడా కోమాలో ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా మెలుకుని నిజంగా నన్ను సేవ్ చేయండి బ్రదర్ అని అడుగుతూ ఉంటాడు. మరోవైపు ఏమో షెన్ ఫ్యామిలీలో నా షెన్ వాళ్ళ స్టెప్ మదర్ ఏమో కోపంగా ఇదంతా కూడా మా వల్లే, మా మావయ్య చనిపోయాడు, కానీ మీరు మాత్రం టెన్షన్ పడొద్దండి, మమ్మల్ని చూసుకుని చాలా కంపెనీస్ కూడా బతుకుతున్నాయి, కాబట్టి షెన్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నేనే టేక్ ఓవర్ చేస్తాను, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని చెప్పేసరికి అక్కడే ఉన్న సూ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీరే కరెక్ట్ షెన్ ఫ్యామిలీకి అని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ అలాగే హీరో కూడా వస్తారు. అసలు మీరు షెన్ ఫ్యామిలీకి హెడ్డే కాదని వాళ్ళ స్టెప్ మదర్ తోటి హీరో వాదిస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ ఏమో హీరో వాళ్ళ గ్రాండ్ పా చనిపోయిన దగ్గరికి వెళ్ళి తన చుట్టుపక్కల మొత్తం కూడా చూసి, నువ్వు చనిపోవడం వల్ల ఇక్కడ ఎన్ని గొడవలు జరుగుతున్నాయో నీకు తెలుస్తుందని చెప్పేసరికి ఒక్కసారిగా అది విన్న ఆ మనిషి ఏమో కదులుతూ ఉంటాడు. మరోవైపు ఏమో అక్కడున్న వాళ్ళంతా కూడా అది చూసి భయపడిపోయి వెనక్కి అనేది పరిగెత్తుతూ ఉంటారు. అంటే నిజంగానే అసలు షెన్ ఫ్యామిలీ కోడల్ని వాళ్ళ గ్రాండ్ పా అసలు యాక్సెప్ట్ చేయట్లేదని అర్థమై అందరూ కూడా ఒక్కొక్కటి ఒక్కలాగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో అసలు కాదు, తను చనిపోవడానికి కూడా కారణం ఎవరో కాదు ఈ అమ్మాయే, ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో అలా బ్లాక్ ఎనర్జీ లాగా మామయ్య కూడా చనిపోయాడని చెప్తూ ఉంటే సూ ఫ్యామిలీ
వాళ్ళు కూడా అవును, ఎందుకంటే నేను కూడా తన దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం కూడా ముసలివాడిని అయిపోయాను, తన దగ్గర అంత ఈవిల్ స్పిరిట్ ఉంది, అసలు తను మంచిదే కాదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఒక్క నవ్వు నవ్వి నిజమా అయితే సరే, ఎవరు మంచి వాళ్ళు ఇప్పుడే చూస్తాము, నీకు మొన్న జరిగినది అసలు సరిపోనట్టుంది కదా, నేను కూడా చూపిస్తానని చెప్పి అలా షెన్ ఫ్యామిలీకి సంబంధించిన గంటన్ అనేది హీరోయిన్ అనేది పట్టుకుంటుంది. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా అలానే షాక్ అయిపోతూ ఉంటే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే సేమ్ మళ్ళీ ఆకాశం మొత్తం కూడా చీకటి అయిపోతుంది. అది చూసిన స్టెప్ మదర్ ఏమో ఇదంతా కావాలని తను ప్లే చేస్తున్నట్టుందని హీరోయిన్ నెట్టేయాలని చూస్తూ ఉంటే తన వాళ్ళ స్టెప్ మదర్ ఎదురుగా ఉరుములు వచ్చి మొత్తం కూడా కాల్ చేస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ భయపడిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అదే అని అనుకుంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ అడాప్టెడ్ ఫాదర్ ఏమో సేమ్ మళ్ళీ ముసలివాడు లాగా అయిపోతాడు. అది చూసిన వాళ్ళంతా కూడా చూసారా నిజంగా తను ఎలా అయిపోయాడని చెప్తూ ఉంటే తనకనే ఫోన్ వస్తుంది. అది కూడా తన అసిస్టెంట్ ఫోన్ చేసి బాస్ ఇప్పుడు కంపెనీ మొత్తం కూడా లాస్ అయిపోయింది, ఇన్ని రోజులు కూడా సేవ్ చేసుకున్న మనీ మొత్తం కూడా అయిపోయింది, రేపు నైటే మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ అడాప్టెడ్ నాన్న నన్ను క్షమించు తల్లి, నీ వల్లే నాకు ఇప్పుడు అర్థమైపోయింది అన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు. అప్పుడే హీరోయిన్ నుండి సరే అయితే నువ్వు సెన్ ఫ్యామిలీకి హెడ్ కావాలనుకుంటే ఈ గంటను మోగించని హీరో వాళ్ళ స్టెప్ మదర్ కి చెప్తే వాళ్ళ స్టెప్ మదర్ కూడా అలానే చేస్తుంది. కానీ ఆ గంటల నుంచి ఎలాంటి సౌండ్ రాదు. అది చూసిన హీరో ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా కూడా చేయొచ్చు, అలా చేసిన వాళ్ళ హెడ్ అవుతారని చెప్తూ ఉండేసరికి బయట ఉన్న కొంతమంది వచ్చి తను అనేది ట్రై చేస్తారు. కానీ ట్రై చేసినా కానీ అసలు ఎలాంటిది కూడా రాదు. అప్పుడే హీరోయిన్ ట్రై చేసేసరికి హీరో ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరో కూడా ఆ ఈవిల్ స్పిరిట్ తోటి ఫైట్ చేసినట్టు గుర్తొచ్చిన వెంటనే ఒక్కసారిగా గంట మోగించేసరికి చాలా ప్లెజెంట్ అయిన సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ చూసిన వెంటనే చుట్టుపక్కలంతా కూడా వెండిపోయినట్టు మొలకలు రావడం, అలాగే అక్కడ ఉన్న మనుషులకు కూడా ఏదో మనశ్శాంతి లాగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో నాకు ఈ షెన్ ఫ్యామిలీ పైన ఎలాంటి ఆశ కూడా లేదు, ఈ షెన్ ఫ్యామిలీ హెడ్ వచ్చేసి హీరోనే మొత్తం కూడా తనే చూసుకుంటాడని చెప్పేసరికి హీరో కూడా నువ్వు చెప్పినట్టే చేస్తానని వాళ్ళ స్టెప్ మదర్ వైపు తిరిగి మీరు ఇంకా ఇక్కడ నుంచి రెస్ట్ తీసుకోమని చెప్తారు. అప్పుడే హీరోయిన్ కి అక్కడ నుంచి ఒక ఈవిల్ స్పిరిట్ వెళ్ళడం చూసిన వెంటనే తను చాలా స్పీడ్ గా బయటకు అనేది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసిన హీరోకి అర్థం కాకపోయినా సరే తన వెంట వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసారో తను ఇంత సడన్ గా ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోయిందో, కావాలని వెళ్ళిపోతుందని అనుకుంటూ ఉంటారు. అలా చీకటి అయిపోయేసరికి హీరో అలాగే హీరోయిన్ ఒకే కార్లో ఇంటికి వెళ్దామని చూస్తూ ఉంటే కొంతమంది బాడీ గార్డ్స్ వచ్చేసి వాళ్ళ దారికి అడ్డపడుతూ ఉంటారు. అలా వాళ్ళని చంపాలని వెంటనే నువ్వు చేసిన తప్పుని అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే మీ కాళ్ళను విరగొడతానని చెప్పేసరికి హీరో ఏమో హీరోయిన్ వైపు తిరిగి నువ్వు టెన్షన్ పడద్దు నేను చూసుకుంటానని చెప్తుంది. కానీ హీరోయిన్ మొత్తం కూడా వాళ్ళందరినీ స్టాచ్యూ లాగా చేసి వాళ్ళ మ్యాజిక్ ను వాడి వాళ్ళని వాళ్ళే చంపుకునేటట్టు చేస్తుంది. అలా వాళ్ళంతా కూడా వాళ్ళని వాళ్ళే పొడుచుకొని అక్కడికక్కడే చనిపోతారు. ఇదంతా కూడా దూరం నుంచి వాళ్ళ స్టెప్ మదర్ చూసేసరికి హీరోయిన్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. అలా డైరెక్ట్ గా వాళ్ళ స్టెప్ మదర్ దగ్గరికి వెళ్ళి తన కార్ అనేది మొత్తం కూడా బంద్ చేసేస్తుంది. అలా ఒక్కసారిగా అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ ఏమో తన ఒక దయ్యము, తన ఒక ఈవిల్ స్పిరిట్ ఇక్కడ నుంచి పారిపోవాలని తను పారిపోతూ ఉంటే హీరోయిన్ తన మ్యాజిక్ వాడి మొత్తం గొంతు అనేది పైకి లేపేసి నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకెప్పుడైనా కానీ నా మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అయ్యావనుకో నేను ఇక్కడికిక్కడే చంపేస్తాను చూడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా చాలా బాగుంటుందని తను అనేది పంపించేస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర హీరోయిన్ వాళ్ళ నాన్నేమో నువ్వు ఎలాగైనా సరే షెన్నుని పెళ్లి చేసుకోవాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరైన ఒప్పుకుంటే, ఎందుకంటే ఆ దానికి ఖచ్చితంగా ఈవిల్ స్పిరిట్ వస్తుందని హీరోయిన్కి అర్థమవుతుంది. అప్పుడు హీరోయిన్ అలాగే హీరో మాట్లాడుకుంటూ ఉంటే ఇది మా గ్రాండ్ పా లాస్ట్ విష్, నేను మా గ్రాండ్ పా లాస్ట్ విష్ ఎలాగైనా సరే తీరుస్తాను, ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను, నీకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు కానీ చేసుకుందామని చెప్తూ ఉంటే సేమ్ మళ్ళీ ఈవిల్ స్పిరిట్ అనేది వెళ్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఖచ్చితంగా మళ్ళీ వచ్చాడు అంటే నా ప్రతి ఒక్క మూమెంట్ను కూడా తను ఫాలో అవుతున్నాడు, ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉండేసరికి అంటే మనకి ఇంకొక మెంబర్ దొరకాలి కదా, తను ఎక్కడ ఉందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి ఖచ్చితంగా తన కోసం వెతుకుమని చెప్పేసరికి అలాగే మన ఎంగేజ్మెంట్కి వాళ్ళందరూ కూడా హాజరయ్యేటట్టు చేయమని చెప్పేసరికి హీరో కూడా సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఎలా వెతకాలని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి చెన్న వచ్చేసి నీ వల్ల తెలుసా మా మదర్ ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, గూ ఫ్యామిలీలో తన సొంత కూతురు వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని ఎలాగైతే చంపేసిందో నువ్వు కూడా అలానే చేసావని చెప్పేసరికి ఒక్కసారిగా హీరోయిన్ అనేది అర్థమవుతుంది. గూ ఫ్యామిలీ వాళ్ళు కూడా హీరోయిన్ అనేది ఒక మాస్టర్ లాగా ట్రీట్ చేయడం, అలాగే తన కళ్ళు కనిపించవని చెప్పడంతో హీరోయిన్ గూ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. అక్కడున్న
గూని చూసిన వెంటనే నువ్వేం చేసావని చెప్పేసరికి ఎవరు కూడా నా దగ్గరికి రావద్దండి అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా తన కళ్ళపైన టచ్ చేసిన వెంటనే తనకు మొత్తం కూడా గుర్తొస్తుంది. అలా హీరోయిన్ వైపు చూస్తూ మీరు చెప్పినట్టే ఖచ్చితంగా చేస్తానని చెప్పి తను ఒక్కసారిగా ఏడ్చేసరికి ఆ కంట్లలో నుంచి నీళ్ళు అనేది కిందన్న నీటి కాలువ లేకనే పడిపోతాయి. అలా పడిపోయేసరికి ఒక్కసారిగా తనకు అనేది ఒక పికాక్ లాంటిది అనేది తన చేతికి వస్తుంది. అలా నెక్స్ట్ డే హీరో వాళ్ళ ఎంగేజ్మెంట్ అనేది చాలా గ్రాండ్ గా చేసుకుంటూ ఉంటే అక్కడికి వాళ్ళ స్టెప్ మదర్ వచ్చేసి అందరినీ కూడా పిలిచావు, నేను నీ సొంత తల్లిని కాకపోయినా కానీ నన్ను పిలిచాలి కదా, నువ్వు పిలవకపోయినా కానీ నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో చూద్దామని ఇక్కడికి వచ్చానని చెప్పి అలాగే అందరి ఎదురుగా కూడా హీరోయిన్ చూసి తను ఒక మాన్స్టర్, తను అసలు పెళ్లి చేసుకోవడానికి కూడా వీల్లేదు, అలాగే షెన్ ఫ్యామిలీలోకి అసలు అలా కూడా లేదు, అందుకే నేను ఇక్కడికి మా మాస్టర్ని కూడా పిలిచానని చెప్పేసరికి అక్కడికి మాస్టర్ అనేది వస్తాడు. తన పేరు వచ్చేసి కిమ్ అయి ఉంటుంది. ఆ మాస్టర్ని చూసారు మాస్టర్ తనే ఒక ఈవిల్ స్పిరిట్, వెంటనే తను ఇక్కడ నుంచి పంపించేయనని చెప్పేసరికి ఆ కిమ్ కూడా నేను ఎవరో తెలుసా, ఇక్కడలోనే చాలా దయ్యాలను విదిలిచ్చే పర్సన్ అని చెప్పేసరికి అక్కడున్న హీరోయిన్ చూసిన వెంటనే తను అనేది మాస్టర్ అని తన మొక్కల పైన కూర్చుంటూ ఉండేసరికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో మీకేమైంది, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, వెంటనే తను ఇక్కడ నుంచి పంపించేయండి, మీరు ఎందుకు పిచ్చోల్లాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసరికి ఒకసారిగా హీరోయిన్ తన మ్యాజిక్ అనేది వాడుతుంది. ఆ పర్సన్ దగ్గర ఉన్న చిన్న డోల్ తీసుకొని నా దగ్గర ఉన్న డోల్ లాగా ఉందా, అసలు ఇది మాత్రం కూడా నాకు అవసరం లేదని చెప్పి తిరిగి ఆపాసనకే పాడేస్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో తన ఎంగేజ్మెంట్ కి రెడీ అవుతూ ఉంటే అక్కడే ఉన్న వాళ్ళ సిస్టర్ ని కూడా అసలు హీరోయిన్ మంచిదే కాదు, తన దగ్గర చాలా ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి, తను అసలు దేనికి కూడా సెట్ చేయదు, నేను ఆల్రెడీ కనుక్కున్నానని చెప్తూ ఉండేసరికి లూ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఎందుకు నింగి ఇలా మాట్లాడుతుందని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా అసలు హీరోయిన్ పట్టించుకోదు, నవ్వుతూ ఉంటుంది. ఒక్కసారిగా నింగ్ అనేది లేచి తన గురించి మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా నిజంగా హీరోయిన్ ఇలాంటిదని మేము అసలు అనుకోలేదు, తన దగ్గర ఇలాంటి ఈవిల్ స్పిరిట్స్ ఉన్నందుకే హీరోని తన బుట్టలో వేసుకున్నట్టుంది, లేకుంటే ఎలా జరుగుతుందని ఒక్కొక్కరు ఒక్కలాగా మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కసారిగా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ తన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. తన దగ్గర ఉన్న బ్లాక్ ఎనర్జీ మొత్తాన్ని కూడా వాడుతూ ఉంటే హీరోయిన్ ఏమో తన చైన్ అస్సలు కదిలించలేకపోతుంది. అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ నింగ్ వైపు చూసేసరికి అంటే నువ్వేనా రియల్ అయిన ఈవిల్ స్పిరిట్ అని చెప్పేసరికి అవును, నేను నీకోసం ఎన్ని ఇయర్స్ గా వెయిట్ చేశానో తెలుసా అని చెప్పి తన ఈవిల్ మ్యాజిక్ మొత్తాన్ని కూడా యూజ్ చేసేస్తుంది. అలా హీరోయిన్ ఏమో ముందుకు వెళ్దామని చూస్తున్నా కానీ అస్సలు తను కదలడానికి కూడా వీలు లేకుండా అయిపోయి ఉంటుంది. ఒక్కసారిగా వాళ్ళ సిస్టర్ ఫేస్ చూసిన వెంటనే తన కళ్ళు కూడా చాలా రెడ్గా అయిపోయి ఉంటాయి. అది చూసి హీరోయిన్ అలానే సైలెంట్ ఉండిపోయేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో అయితే సరే ఫైనల్ గా ఇప్పుడు నేను నిన్ను మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయగలుగుతున్నానని చెప్తూ ఉంటే హీరోయిన్ అది నీ కళలో తప్ప ఎక్కడ కూడా అసలు జరగదని చెప్పి నేను ఒక్కటే నాకు అస్సలు లేను, నాతో పాటు నా సపోర్టర్స్ అంతా కూడా ఉన్నారని చెప్పేసరికి అక్కడికి హీరో అలాగే గూ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చేస్తారు. అయితే సరే నాతో పాటు అందరూ కూడా చనిపోండి అని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా తన మ్యాజిక్ వాడిన వెంటనే తను అనేది స్టక్ అవుతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో తన ఈవిల్ స్పిరిట్స్ వాడి మొత్తం కూడా వాళ్ళందరినీ కింద పాడేస్తుంది. ఒక్కసారి ఫూ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం నిలబట్టినా కానీ వాళ్ళ సిస్టర్ అక్కడ నుంచి తప్పించుకొని ఫూ ఫ్యామిలీ మెంబర్ని కూడా కింద పాడేస్తుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో ఇప్పుడు నువ్వు చనిపోతావని చెప్తూ ఉంటే హీరోయిన్ ముందుకి కదిలి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో అన్ని కూడా ఒక శక్తి లాగా చేసి ఆ ఈవిల్ స్పిరిట్ అనేది బంధించేస్తారు. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు, హీరో నా సొంతం అనుకుంటూనే తను అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా ఈవిల్ స్పిరిట్ మొత్తం కూడా హీరోయిన్ దగ్గర ఉన్న ఒక ఖడ్గం లాంటి దాంట్లోకి అనేది వచ్చేస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఇన్ని ఇయర్స్ తర్వాత నిన్ను బంధించగలిగానని చెప్తూ ఉంటే హీరో ఏమో నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసరికి నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ అన్నేమో అసలు మనకి నింగ అవసరం లేదు, తన సొంత ఫ్యామిలీ దగ్గరికి తన్ని పంపించేద్దాం, తనకి అదే కరెక్ట్ పనిష్మెంట్ అని చెప్పి గాడ్స్ తోటి తను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోమని చెప్తూ ఉంటే ఆ కిమ్ ఏమో నాకేమైంది ఇంతసేపు అని చెప్తూ ఉంటారు. తర్వాత హీరో వాళ్ళ తాత లాస్ట్ విషయం చెప్పి హీరోయిన్ ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. అది చూసిన హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ కూడా ఈ లోకంలో బాగుందని చెప్తుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.